మీ అత్తయ్య గారితో పాటు నువ్వు కూడా మా గృహప్రవేశానికి రావాలి. ఆ, ఆంటీ, ఆ, అది తను. తప్పకుండా వస్తాం. మీరింకా చాలా మందిని పిలవాలేమో. అవునండి, మర్చిపోకుండా రండి. వెళ్ళొస్తాము. మంచిది. ఏంటి వదినా ఇది? రామ్ భార్య సీత అని చెప్పాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. కనీసం మధుమిత మీ కోడలు కాదనైనా చెప్పాలి కదా చెల్లాయ్. పెళ్లికి ముందు మధుమితే నాకు కాబోయే కోడలని పేపర్లో వేయించా. రిసెప్షన్కి రాని ఎంతో మంది ఇప్పటికే రామ్ భార్య మధుమితే అనుకుంటున్నారు. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అలా అనుకుంటున్న వాళ్లకు రామ్ అసలు భార్య ఎవరో చెప్పాలి కదా వదినా. ఎంతమందికని చెప్పమంటావు రేవతి? ఇల్లు తిరిగి బొట్టు పెట్టి రామ్ భార్య సీత అని అందరికీ చెప్పలేం కదా. అలాంటప్పుడు అందరికీ తెలిసేలా ఒక పేపర్లో ప్రకటన ఇవ్వచ్చు కదా చెల్లాయ్. జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళతాళాలు అవసరమా బావా? జరుగుతున్న అనర్థాన్ని ఆపాలి కదా అన్నయ్య. అనుకోని రేవతి, మనకొచ్చే నష్టమేముంది? నష్టం మనకు కాదు బావా, మధుమితకు. తను సూర్య భార్య, రామ్ భార్య కాదు. రామ్ భార్య కావాల్సింది సూర్య భార్య ఎందుకయ్యింది అని అడిగితే ఏం చెప్తామన్నయ్యా? మధుమిత చేసుకున్న ప్రేమ పెళ్లి గురించి చెప్పాలా, లేక నువ్వు చేసిన రామ్ పెళ్లి గురించి చెప్పాలా? జరిగింది చెప్తే ఇప్పుడు మధుమిత ఇక్కడెందుకుంది, సూర్య ఎక్కడున్నాడు అని అడుగుతారు. అవన్నీ చెప్పి మధుమితని ఇంకా బాధ పెట్టాలా? మనింటికొచ్చిన గెస్ట్లని కష్టపెట్టాలా? కామ్గా ఉంటే ఏ గొడవ లేదు కదా. కరెక్ట్ పిన్ని, అనవసరమైన గొడవలు ఎందుకు? ఏంటి కరెక్ట్ రామ్? నువ్వు కూడా దీన్ని సమర్థిస్తున్నావా? కనీసం మధుమిత కూడా ఏం మాట్లాడట్లేదు. మధ్యలో మధుని ఎందుకు లాగుతున్నావు రేవతి? తనేం చేసింది? తన భర్త రామ్ కాదు సూర్య అని చెప్పాలి కదా చెల్లాయ్. అలా చెప్తే ఏం జరుగుతుందో ఇప్పుడే కదా చెప్పాను. రామ్కి అర్థమైంది, మధుకి అర్థమైంది. మీకెందుకు అర్థం కాలేదు? ఇప్పుడు సీత ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా తనే చెప్పుండేది. మీరు మధుకి న్యాయం చెయ్యండి, కాదన్ను. కానీ సీతకు మాత్రం అన్యాయం చేయకండి. ఇప్పుడు సీతకి జరిగిన అన్యాయం ఏంటత్తయ్యా? అది నీకిప్పుడు తెలీదు రామ్, ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఎవరు మీరు? ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? మేము ఈ వీధిలోనే ఉంటాము. మా కొత్తింటి గృహప్రవేశానికి మహాలక్ష్మి గారిని పిలవటానికొచ్చాము. అవునా? అందరినీ పిలిచారా? మహాలక్ష్మి గారిని, అర్చన గారిని, ఇంకా రామ్ భార్యని బొట్టు పెట్టి పిలిచాము. ఏమన్నారు? రామ్ గారి భార్యని పిలిచారా? ఎందుకమ్మా అంత షాక్ అవుతున్నావు? కొత్త కోడల్ని కొత్తింటికి పిలవకూడదా? రామ్ గారి భార్యని మీరు చూసారా? ఇప్పుడే చూసాము. మహాలక్ష్మి గారి పక్కనే ఉన్నారు. ఇంట్లో ఇంకెవరెవరున్నారు? అందరూ ఉన్నారు. ఎవరు? ఏమీ అనలేదా? దేని గురించమ్మా? అదే రామ్ గారి భార్య గురించి. ఏమంటారు? ఇంకా మేమే రామ్కి ఆ అమ్మాయి సరైన జోడి అన్నాము. మహాలక్ష్మికి తగిన కోడలొచ్చిందని పొగిడాము. అప్పుడు కూడా మహాలక్ష్మి గారు ఏమనలేదా? ఏమంటుంది? ఆనందపడింది. అయినా ఎన్ని వివరాలు అడుగుతున్నావు? ఇంతకీ నువ్వెవరమ్మా? నేను ఎవరో నా గురించి అంతా వివరంగా మహాలక్ష్మి గారే చెప్తారు. నాతో రండి. మాకు పనుందమ్మా. నన్ను మీ గృహప్రవేశానికి పిలవరా? లోపలికొచ్చి నేనెవరో తెలుసుకుని మహాలక్ష్మి గారి ముందే నాకు బొట్టు పెట్టి పిలిచి వెళ్ళండి. పదండి, రండి. ఈ మధ్య సీత చేసే పిచ్చి పనులకు మీ ఇద్దరి సపోర్ట్ ఎక్కువైంది. నోటిని కాస్త అదుపులో పెట్టుకోండి. సీతతో పాటు మీరు కూడా రామ్ బుర్ర తినకండి. పక్కింటి ఆంటీలు మళ్ళీ వస్తున్నారేంటి? ఆ ఆంటీలు రాలేదు, సీతే తీసుకొస్తుంది రామ్. ఇప్పుడుంటుంది అసలు కథ.
మహాలక్ష్మి గారు, ఎవరండి ఈ అమ్మాయి? తనెవరో మీరు చెప్తారని మమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది. మీ ముందే ఈ అమ్మాయికి బొట్టు పెట్టి గృహప్రవేశానికి పిలవాలంట. ఈ అమ్మాయికి మీకు ఏంటండి సంబంధం? ఆంటీ తను మీరు కాదు, ఆవిడ చెప్తుంది. చెప్పండి, నేనెవరు? త్వరగా చెప్పండి. వాళ్ళింకా చాలా మందిని పిలవాలంట పాపం. ఒక్క నిమిషం ఆంటీలు. మీరు కాస్త పక్కకొస్తారా? రండి. ఏంటే షో చేస్తున్నావు? వీధిలో వాళ్ళ ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా? షురూ చేసింది ఎవరత్తయ్యా? మా మధు అక్క మీ కోడలు అని చెప్పి వాళ్ళతో పొట్టు పెట్టించావు. దాన్నేమంటారు? వాళ్లతో నేనలా చెప్పలేదు. వాళ్లే పేపర్లో చూసి మధు రామ్ భార్య అనుకున్నారు. వాళ్ళకు అసలు నిజం మీరు చెప్పాలి కదా. నేనెలా చెప్తాను? మరిప్పుడు నా గురించేం చెప్తారు? బంధువు అని చెప్తారా? తెలిసిన అమ్మాయి అని చెప్తారా? లేక నేనే మీ కోడలు అని చెప్తారా? మీరేం చెప్తారో నాకు తెలీదు. వాళ్ళ చేత నాకు బొట్టు పెట్టించాలి. పెట్టించలేదో? ఏంటే బెదిరిస్తున్నావా? నీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే పిచ్చిది అని చెప్పాల్సొస్తుంది. అప్పుడు నేను అది చూపించాల్సి వస్తుంది. ఏది చూపిస్తావే? నీ వెర్రి మొహమా? కాదు, మా అక్కను మాయ చేయడానికి మీరు రెడీ చేయించిన ఆల్బమ్. ఆ ఆల్బంలో అన్ని ఫోటోల్లోనూ మామగారి పక్కన నేనే ఉన్నాను. మా అక్క ఫోటో ఒక్కటి కూడా లేదు. మీరు నా గురించి చెప్పలేదనుకో, నేను వాళ్లకు ఆ ఆల్బమ్ తెచ్చి చూపిస్తాను. అప్పుడు మామ భార్య ఎవరో, మీ కోడలు ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది. మధుమిత మీ కోడలు అని అబద్ధాలు ఎందుకు చెప్పారు అని వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తారు. వీధంతా మీ పరువు తీస్తారు. నేనెవరు మీరే వాళ్లకు చెప్తారా? లేక నన్ను ఆల్బమ్ చూపించమంటారా? అవకాశం దొరికింది కదా అని బాగా వాడుకుంటున్నావే. మీరు మార్చిన ఆల్బమ్ మీకే కాదు, ఇలా నాకు ఉపయోగపడుతుందని పాపం మీరు ఊహించి ఉండరు కదా అత్తయ్య. నిన్న ఏమన్నారు? నా వేలితోనే నా కంట్లో పొడిచాను అనా? ఇప్పుడు మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. బయటపడాలంటే వాళ్లకు నేనెవరో చెప్పక తప్పదు. ఓకే, చెప్తాను, పద. మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి సీత మడత ఖజ తినిపించినట్టుంది. సీత మజాకానా? ఇప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తుందో. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ అమ్మాయికి బొట్టు పెట్టి పిలవండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదేంటి? ఈ అమ్మాయి మీకేమవుతుంది? తన పేరు సీత. నాకు కోడలవుతుంది. కోడలా? అంటే మేనకోడలు, మా అన్నయ్య గారి అమ్మాయి. అలా చెప్పండి మరి. గృహప్రవేశానికి మీరు రండమ్మా. అలాగేనండి, తప్పకుండా మా అత్తయ్య నేను వస్తాము. వెళ్ళిరండి. వస్తాము.
సీతని కోడలని చెప్పకపోయినా మేనకోళ్ళని చెప్పి భలే కవర్ చేసావు వదినా. అబద్ధం చెప్పినా రామ్ పరువు కాపాడావు చెల్లాయ్. మా భార్య భర్తల్ని బావ మర్దలను చేసావా అత్తయ్య? రామ్ నీకు నిజంగా బావేనే. నువ్వు రామ్ మరదలివి. నీకు ఈ నిజం ఎప్పటికీ తెలియదు. ఇంకెప్పుడు మా పిన్నిని ఇలా ఇబ్బంది పెట్టకు సీత. ఏంటత్తయ్య బాగా ఇబ్బంది పడ్డారా? కోడలు అని చెప్పకపోయినా మేనకోడలు అనేశారు. ఏదో ఒకరోజు కోడలు అని కూడా అంటారు. సీత నీతో ఏం చెప్పి ఒప్పించింది చెల్లాయ్? అది నీకు అవసరమా? సీత మీకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిందని నాకు అర్థమైందిలే వదినా. సీత నా సంతోషాన్నంతా పాడు చేస్తోంది. నేను ఇలా ఆనందపడేలోపు అలా అడ్డుపడుతోంది. ఇక నుంచి ఈ ఇంటికి ఎవరొచ్చినా మనం ఇలాగే టెన్షన్ పడాలేమో. యాండి, సీత ఫోన్లో చెప్పింది మీకు గుర్తుంది కదండి. క్రితం సార్లా ఆవేశపడకుండా ఈసారి ఆలోచించి మాట్లాడండి. మీరందరూ కలిసి నా చేతులు కట్టేస్తున్నారు. ఇది తగ్గడము తల ఉంచుకోవడము కాదండి. మనం ఆడపిల్లల్ని కన్నవాళ్ళం. వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచామో అంతే జాగ్రత్తగా వాళ్ళ జీవితాలను కాపురాలను కూడా చక్కదిద్దాలి. సరే పద. ఉమ్. రేపు ఆఫీస్కి వచ్చి కలవమనండి. ఓకే అండి, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు? మళ్ళీ మాతో ఏమైనా గొడవ పడాలని వచ్చారా? మేం గొడవ పడడానికి రాలేదండి. మా కూతురు కోసం వచ్చాం. ఏ కూతురు కోసం వచ్చారు? సీత కోసమా లేక మధుమిత కోసమా? మధుమిత కోసం వచ్చాం అన్నయ్య గారు. తను మీతో రాను అని తెగేసి చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మధుమితతో మేము మాట్లాడాలి. మొన్ననే అన్నీ మాట్లాడి వెళ్ళారు కదా, మళ్ళీ ఏం మాట్లాడతారు? వాళ్ళ కూతురుతో వాళ్ళు ఎన్నిసార్లు అయినా మాట్లాడతారు. మధ్యలో మీ ఆంక్షలేంటన్నయ్య? మధుమితను పిలిపించు చెల్లెమ్మా. నేను పిలుస్తాను. అక్కా అక్కా, కిందకి రా అక్క. అమ్మ నాన్న వచ్చారు. కూర్చోండి. ఆంటీ కూర్చోండి. కాఫీ టీ ఏం తీసుకుంటారు? మాకిప్పుడు అవేం వద్దు బాబు. ఎలా ఉన్నావు మధు? మా దిగులంతా నీ గురించే. నీకోసమే మళ్ళీ వచ్చాం. నేను మా పై అధికారులను రిక్వెస్ట్ చేశాను మధు. సూర్య విషయంలో హెల్ప్ చేస్తామని ప్రామిస్ చేశారు. త్వరలో సూర్య బయటకు వస్తారు. ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. అయితే ఇక అక్క కష్టాలన్నీ తీరినట్టే. అవును సీత, ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మధు. మాతో పాటొచ్చి మీ బావగారింట్లో కూడా వద్దు. సూర్య వచ్చేంత వరకు మనింట్లోనే ఉందువు గాని. ఇంత త్వరగా నీ సమస్య తీరినందుకు సంతోషంగా ఉందక్కా. నీకు గుడ్ టైం స్టార్ట్ అయింది మధుమిత. ఈ ఊబి నుంచి త్వరగా బయటపడ్డావమ్మా.
ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ప్రాబ్లం త్వరలో సాల్వ్ అవుతుందని చెప్తున్నాను కదా. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాం మధు. మాతో వచ్చేసేయ్. అమ్మ నన్ను అడుగుతున్నారు కదక్కా, వాళ్ళతో పాటు వెళ్ళు. నీ బ్యాగ్ తెచ్చుకో మధు, వెళ్ళిపోదాం. సీత, వెళ్ళి అక్క బ్యాగ్ తీసుకురా. ఆగు. నువ్వు ఇబ్బంది పడతావని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. వీళ్లకు నువ్వు మాత్రమే కూతురువి, నేను కాదు. ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు కూడా మా కూతురువేనే. కాదు కాదు కాదు, నేను మీ కూతుర్ని కాను అని, మీకున్నది ఒకతే కూతురు, అది సీత అని మీ ఆయన నాతో 100 సార్లు అన్నారు. ఒకప్పుడు మీకు పెద్ద కూతురు ఉండేదని, అదిప్పుడు లేదు, చచ్చిపోయింది అని మీ భర్త మైలు స్నానం చేశారు. లేని కూతురు కోసం మీరెలా వచ్చారు? అప్పుడు చచ్చిపోయిన కూతురు ఇప్పుడు బతికొచ్చిందా? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? అప్పుడు నా మీద ఉన్న ద్వేషం, కోపం ఇప్పుడు పోయాయా? అప్పుడు ఇప్పుడు అమ్మ నన్నులకు నీ మీద కోపం, ద్వేషం లేవక్క. వాళ్ళెప్పుడూ నీ గురించి ఆలోచించారు. ఎప్పుడు ఆలోచించారే? నా భర్త అరెస్ట్ అయ్యాడు, కాపాడండి నాన్న అంటూ కాళ్ళు చేతులు పట్టుకుని వేడుకున్నాను. అప్పుడు ఆలోచించారా? నా కాపురాన్ని నిలబెట్టండి నాన్న అని ఆయన స్టేషన్ ముందు ఏడ్చాను. అప్పుడు ఆలోచించారా? నా భర్తని కోర్టుకు తీసుకెళ్తుంటే ఈయన గారు ఇంట్లో కూర్చునున్నారు. నా గురించి ఎప్పుడు ఆలోచించారు? ఇప్పుడొచ్చి పై అధికారులతో మాట్లాడాను, సూర్యని వదిలేస్తారంట అని చెప్తే నేను నమ్మాలా? నమ్మి వెళ్తే నా బ్రతుకు ఏమవుతుందో తెలుసా? కుక్కలు చించిన విస్తరవుతుంది. వీళ్ళకి నీ మీదున్న ప్రేమ నా మీద లేదు సీత. వీళ్ళు నీకోసం ఏమైనా చేస్తారు కానీ నా కోసం ఏమీ చెయ్యరు. మీరు చూపించాల్సిన ప్రేమ ఇంకెవరైనా చూపిస్తే మీకు కోపం, అనుమానం వస్తాయి కదా. నా వల్ల మీ చిన్న కూతురికి ఆపదొస్తుందని మీకు భయం కదా. మీలాంటి వాళ్ళని నమ్మి మీతో రావాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి పదే పదే రావాల్సిన అవసరం మీకు లేదు. నేను ఎప్పటికీ మీతో రాను. మీరింకెప్పటికీ ఇక్కడికి రాకండి. ఇంకా మీరు చెప్పాల్సిందేమైనా ఉందా శివకృష్ణ గారు? ఏమీ లేకపోతే మీ అల్లుడు గారు ఆఫర్ చేసినట్టు కూర్చొని కాఫీలో టీలో తాగి వెళ్ళొచ్చు, లేదా వెంటనే బయలుదేరొచ్చు. మీ ఇష్టం. నేను మీకు ముందే చెప్పాను కదా అంకుల్, ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మధుమిత గారు వచ్చేస్తారని. మళ్ళీ మీరెందుకు వచ్చారు? ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మధు అక్కడికి రావడం కాదు బాబు, మధు ఇక్కడికి రావడమే ప్రాబ్లం.
మధుమిత ఇక్కడుంటే ఏంటి ప్రాబ్లం? అది ఆయన ప్రాబ్లం రామ్. మధుకి తను చెయ్యలేని హెల్ప్ మనం చేస్తున్నామని ఈగో. ఇలాంటప్పుడు ఇగోకపోతే ఎలా పిన్ని? మధ్యలో మధు సఫర్ అవుతుంది కదా. ఈ విషయం ఆ పెద్ద మనిషికి అర్థం కావడం లేదు రామ్. పాపం నిజంగానే మధు బాధపడుతోంది. అందుకే మనమందరం మధుకి అండగా ఉండాలి. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు లలిత? ఆ రోజు నేను మైలు స్నానం చేసినప్పుడే అది చచ్చిందని నువ్వు వదిలేసుకుని ఉండాల్సింది.